గోవా బ్యూటీ ఇలియానా మళ్ళీ యూటర్న్ తీసుకుంది. టాలీవుడ్ కి ట్రావెల్ అవుతుంది. పవన్ నుంచి ప్రభాస్ వరకు పెద్ద హీరోలతో జోడీ కట్టిన ఇలియానా ఆ మధ్య బాలీవుడ్ బాట పట్టింది. తర్వాత టాలీవుడ్ ట్రావెల్ అయింది. కానీ కాలం కలిసి రాక గ్యాప్ తీసుకున్న తను ఇప్పుడు మళ్ళీ తెలుగులో వెలగబోతుందా? మళ్ళీ మాస్ మహారాజై తనకు బ్రేక్ ఇవ్వబోతున్నాడా? టేక్ ఏ లుక్. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ కి తానే పూజా హెగ్డే, తానే రష్మిక, తానే తమన్నా. అంతగా పవన్ తో జోడీ కట్టింది. ఎన్టీఆర్ సరసన మెరిసింది. ప్రభాస్ తో హిట్ మెట్టెక్కింది. పోకిరితో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా ఓ 10 ఏళ్లు టాలీవుడ్ ని ఏలింది. కట్ చేస్తే అంతలోనే బాలీవుడ్ ఆఫర్లతో దారి మార్చింది. అడ్రస్ లేకుండా పోయింది. బాలీవుడ్ లో ఇలియానాకు హిట్లొచ్చాయి. ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ సాలిడ్ బ్రేక్ మాత్రం దొరకలేదు. దీంతో బీ టౌన్ లో సోసోగా జర్నీ చేసి మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. ఇలియానా కెరీర్ గ్రాఫ్ మారినప్పుడల్లా మాస్ మహారాజా రవితేజ బూస్ట్ ఇస్తూ వచ్చాడు. మొదట్లో ఖతర్నాక్, కిక్ లాంటి ప్రాజెక్ట్స్ తో ఇలియానా ఫేట్ మార్చాడు రవితేజ. ఆ తర్వాతే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ తో జోడీ కట్టే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాతే బాలీవుడ్ బాట పట్టింది. గతంలో ఓసారి అమర్ అక్బర్ యాంటోనీ అంటూ ఇలియానాకి ఆఫర్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. అలా యూటర్న్ తీసుకున్న గోవా బ్యూటీని ఓసారి గట్టెక్కించాడు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తున్న తనకి రామారావు ఆన్ డ్యూటీలో ఐటెం సాంగ్ ఆఫర్ చేశాడట రవితేజ.